చంద్రబాబు నాయుడు గారి బాటలోనే కేసీఆర్ కూడా నడుస్తున్నారా అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ కూడా మన మోదీ గారిని కలవడానికి వెళ్తున్నట్టు సమాచారం వస్తుంది. సో పొత్తుల కోసం మాత్రమే ఢిల్లీకి వెళ్తున్నారు, మోదీని కలుస్తున్నారని కూడా తెలుస్తుంది, మనకు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇక్కడ చూస్తున్నట్టయితే తెలంగాణలో మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మోదీని కలవడానికి అంటే మన ప్రధానమంత్రిని కలవడానికి వెళ్తున్నట్టు మనకు సమాచారం వస్తుంది. అది కూడా ఏంటంటే పొత్తు కోసం, తెలంగాణలో పొత్తు కోసం వెళ్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే కనుక బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవాలి అని అంటే ఏదో ఒక జాతీయ పార్టీకి సంబంధించిన అండ అయితే ఉండాలి. అయితే ఇక్కడ ఉండేటువంటి జాతీయ పార్టీలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ, బీజేపీ. ఈ రెండిట్లో ఏదో ఒక దాని పక్షాన చేరాలి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడితేనే బీఆర్ఎస్ పార్టీకి మనుగడ ఉంటుంది. అట్ ద సేమ్ టైం జాతీయ పార్టీ పొత్తు కూడా కావాలి కాబట్టి మిగిలినటువంటి ఇంకో పార్టీ, జాతీయ పార్టీ ఏంటి? బీజేపీ. కాబట్టి బీజేపీ అండతోటి రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మనుగడ కొనసాగించాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది అనేది ఆ పార్టీ వర్గాల్లోనే ఒక చర్చ అయితే జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అసలు బీఆర్ఎస్ పార్టీ బలమైనటువంటి పార్టీ బీజేపీతో ఎందుకు పెట్టుకుంటుంది పొత్తు అనేటువంటిది కూడా ఒకటి వినిపిస్తుంది. కానీ ప్రాంతీయ పార్టీలు అనేవి దేశ అభివృద్ధికి అడ్డుపడుతున్నాయి అనేటువంటి యాంగిల్లో బీజేపీ యొక్క అభిప్రాయం ఉంది. ప్రాంతీయ పార్టీలు అనేవి జాతీయవాదాన్ని దెబ్బతీస్తున్నాయి కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు అనేది బీజేపీ యొక్క పాలసీ. అందుకే ప్రాంతీయ పార్టీలు విలీనం చేసుకోవటమా లేదంటే ఆ పార్టీని చిన్నాభిన్నం చేయటమా జరుగుతోంది. ఇప్పుడు మనం ఉదాహరణకి మహారాష్ట్రలో తీసుకుంటే శివసేన ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాల పాటు బీజేపీతో కలిసి పొత్తులో ఉంది ఎన్డీఏలో. కానీ ఆ పార్టీని చీల్చి చెండాడి ఇప్పుడు అసలు ఉద్ధవ్ థాకరే నుంచి తీసేసింది. థాకరే నుంచి అసలు ఆ పార్టీ పోయింది. ఇప్పుడు అక్కడ ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయింది. సో ఆ పార్టీని చిన్నాభిన్నం చేసేసింది. ఇక్కడ ఎన్సీపీ ఉంది, అదే మహారాష్ట్రలోనే ఎన్సీపీ పరిస్థితి కూడా అలానే ఉంది. సో కాబట్టి ప్రాంతీయ పార్టీలను బతకనివ్వకూడదు అనేటువంటిది ఒక కాన్సెప్ట్ బీజేపీ దగ్గర ఉంది. దాంట్లో భాగంగా తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, లేదా తెలంగాణలో కానీ, దక్షిణ భారతదేశంలో ప్రధానంగా ఈ ప్రాంతీయ పార్టీలు అనేది చాలా బలంగా ఉన్నాయి. వీటిని బతకనివ్వకూడదు అనేటువంటి కాన్సెప్ట్లో బీజేపీ ఓవరాల్గా జాతీయ స్థాయిలో ఉండేటువంటి నేతల యొక్క ఆలోచనగా చెప్తూ ఉంటారు బీజేపీ వాళ్ళు. సో దాంట్లో భాగంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు అధికారంలో ఉంది. సెంటిమెంట్ తోటి అధికారం చలాయించింది 10 సంవత్సరాల పాటు. సో ఆ సెంటిమెంట్ పోయింది. 10 సంవత్సరాల పాటు క్యారీ చేసినటువంటి వ్యతిరేకత అంతా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని వెంటాడుతూ ఉంది. ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి దాన్ని బీఆర్ఎస్ పార్టీగా మార్చి దేశ్కి నేత అంటే ప్రధానమంత్రికి పోటీగా, ప్రధానమంత్రికి ఏం తెలియదు, ఆయనకి కరెంట్ ఇవ్వడం తెలియదు, మంచినీళ్ళు ఇవ్వడం తెలియదు. సో కాబట్టి నేనే మొత్తాన్ని దేశాన్ని కూడా మార్చేసేయాలి. సో దానికి మీరందరూ సహకరించాలి, తెలంగాణ మోడల్ చూపించి భారతదేశం వ్యాప్తంగా దేశకి నేతగా మారుతారని చెప్పి అప్పుడు కేసీఆర్ ప్రచారం చేశారు. దాంట్లో భాగంగా అనేక రాష్ట్రాలకు కూడా వెళ్ళారు ఆయన. పశ్చిమ బెంగాల్ వెళ్ళారు, కర్ణాటక వెళ్ళారు, పంజాబ్ వెళ్ళారు, తర్వాత ఇక్కడికి వెళ్ళారు, ఎక్కడికి చెన్నై వెళ్ళారు, తమిళనాడు. సో వీటన్నిటి కూడా తిరిగి ఆయన రైతులకు సహాయం కూడా చేశారు. చనిపోయినటువంటి రైతుల కుటుంబాలకు సహాయం కూడా చేశారు. మహారాష్ట్రలో అయితే అసలు పోటీకి దిగాలి అని చెప్పి ఆయన లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా దిగి చావు దెబ్బ తిన్నారు అక్కడ. సో ఇవన్నీ జరిగాయి. దేశకి నేత అని చెప్పేసి హోర్డింగ్లు వేసేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఖర్చు కూడా పెట్టారు. ప్లస్ దానికోసం విమానం కూడా కొనుక్కున్నాడు ఆయన. ఇది దేశం మొత్తం తిరగాలి ప్రచారంలో అని చెప్పి విమానం కొనుక్కున్నాడు. 3 హెలికాప్టర్లు కూడా బుక్ చేశారని చెప్పి అప్పట్లో ఆయనే చెప్పినటువంటి మాట. సో సీన్ కట్ చేస్తే తెలంగాణలో ఆయన చతికిల పడ్డాడు, తెలంగాణలో ఓడిపోయాడు. దీంతో ఇప్పుడు ఆయన తెలంగాణలో పార్టీని బతికించుకోవాలా లేదంటే దేశకి నేత కావాలా అనేటువంటి ప్రశ్న ఉదయించినప్పుడు అసలు తెలంగాణలో లేనప్పుడు మీకు ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి ముఖ్యమంత్రులు అసలు ఎందుకు లెక్క పెట్టరు కదా. అది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ద్వారానే ప్రత్యక్షంగా చూశాడు ఆయన. ఎందుకు చంద్రబాబు నాయుడు అధికారం నుంచి కోల్పోయిన తర్వాత 2019లో చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంది రాజకీయంగా అనేది మనం ప్రత్యక్షంగా కేసీఆర్ చూశాడు. ప్లస్ ఆయన జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైలుకి కూడా చంద్రబాబు నాయుడు పంపించినప్పుడు ఏం జరిగింది అనేది కూడా కేసీఆర్కి తెలుసు. ఆ రోజు చంద్రబాబు నాయుడు జైలుకి పంపించినప్పుడు పరోక్షంగా కేసీఆర్ అలాగే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారు, మద్దతు పలికారు. మద్దతు పలకడంతో పాటు కేటీఆర్ భలే సినిమా చూపించావు బ్రదర్ అని అంటూ, భలే సినిమా చూపించావు బ్రో అంటూ ఆయన ఒక ట్వీట్ కూడా ఆ రోజు చేయడం జరిగింది. ఎవరు? కేటీఆర్. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా కానీ సపోర్ట్ చేస్తూ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ
మనుగడ ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో అంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మనుగడ దాదాపుగా క్లోజ్ అయిపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్లో నిలుపుకోవాలని అంటే కనుక ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, బీజేపీ తోటి పొత్తు దాదాపు ఖరారు చేసుకున్నాడు. సో ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తర్వాత మనుగడ సాగించలేనటువంటి పార్టీ ఏం కనిపెడుతుందంటే బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీ బతికి బట్టగట్టాలంటే ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, బీజేపీ తోటే పొత్తు పెట్టుకోవాలి. లేదా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, కాబట్టి ఆ పార్టీ ఈ పార్టీ రెండు కలిపి క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆల్రెడీ ఎంక్వైరీలు వేసేటువంటి అవకాశం ఉంది ఎవరి మీద, కేసీఆర్ కల్వకుంట్ల ఫ్యామిలీ మీద. సో ఈ కేసులన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇలాంటివన్నీ లేకుండా ఒకసారి కనుక బీజేపీలో చెప్తే కేంద్ర ప్రభుత్వం యొక్క అండ ఉంటుంది కాబట్టి ఈ కేసుల నుంచి తప్పించుకోవచ్చు అనేది ఒక ఆలోచన. రెండు ఏంటంటే పార్టీని కాపాడుకోవచ్చు అనేది ఇంకొకటి. అంటే ఇక్కడ కూడా చిన్న డౌట్ ఏంటంటే సార్, ఆల్రెడీ మోదీ గారు మన కేసీఆర్కి సహాయ సహకారం అందిస్తున్నారా అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్లో మన కవిత గారిని అరెస్ట్ చేయకపోవడం, దీని వెనుక చీకటి ఒప్పందాలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యన, అంటే తెర పైన కనిపించకపోయినా తెర వెనకాల మాత్రం వాళ్ళిద్దరి మధ్యన సత్సంబంధాలు బాగానే ఉన్నాయి. ఇదంతా ఒక వీళ్ళిద్దరు తిట్టుకోవడం అనేది కూడా ఒక నాటకమే, ఒక స్క్రిప్ట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. మళ్ళీ వెళ్ళి ఇప్పుడు అఫీషియల్గా పొత్తు కోసం వెళ్తున్నారంటే జనాలు నమ్ముతారా సార్? మరి సో ఒకటేంటంటే జనాలని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తారు రాజకీయ పార్టీలు. జనాలు నమ్ముతారా లేదని కాదు, వాళ్ళు అనుకున్నది జనాలు నమ్మేలాగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు, సక్సెస్ అవుతూ ఉంటారు. రాజకీయ పార్టీలు సక్సెస్ కూడా అవుతుంటారు, ఒక్కోసారి ఫెయిల్ అవ్వచ్చు, ఒక్కోసారి సక్సెస్ అవ్వచ్చు. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అనేది మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున చెప్పింది. ప్రజలు నమ్మారు, తెలంగాణ సమాజం నమ్మింది, అందుకే వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది, ఓడించింది, అధికారంలో రానివ్వలేదు. సో రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా ఇదే చెప్తారు. ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటే అని చెప్తూ ఉంటారు, కాంగ్రెస్ పార్టీ లేదు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెబుతుంటుంది. విచిత్రమైన లాజిక్లు చెప్తూ ఉంటుంది. సో తాజాగా బండి సంజయ్ ఏమన్నారు, మెడ మీద తలకాయ ఉన్నాడు ఎవడు కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం అని చెప్పేసి అన్నాడు. ఎవరు? బండి సంజయ్ అన్నాడు. బీజేపీ బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకోరని. ఆయన మళ్ళీ ప్రజాహిత మలివిడత సభకి తయారవుతూ ఆయన చేసినటువంటి కామెంట్ అది. అంటే బీఆర్ఎస్ పార్టీని కలుపుకునే లేదు, బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, ఇంకా క్లోజ్ ఆ పార్టీ అని చెప్పి చెబుతున్నారు. అలాంటి పార్టీని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా బీజేపీ తోటి పొత్తు పెట్టుకోవాలి. కేసీఆర్ యొక్క రాజకీయ చరిత్రను చూస్తే 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి కేసీఆర్ అన్ని పార్టీలతో తెలుగు రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు. ఆయన పొత్తు పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీని బతికించుకోగలిగాడు. అదే తరహాలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కూడా బతికించుకోవాలి అని అంటే డెఫినెట్గా జాతీయ పార్టీగా ఉన్నటువంటి బీజేపీ తోటి పొత్తు అవసరం అని చెప్పి ఆయన సహజంగా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ఆయనకి తెలియని అంశం అయితే ఏమీ ఉండదు. కాబట్టి ఇప్పుడు పొత్తు పెట్టుకొని వెళ్ళాలి అనివార్యంగా అనేది ఆలోచిస్తూ ఉన్నారు. సో ఆలోచన ఎప్పుడు వచ్చింది అని అంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామి కావాలనుకుంటున్నారో ఆ మరుక్షణమే కేసీఆర్ కూడా ఎన్డీఏలో భాగస్వామి కావాలని చెప్పి భావిస్తున్నారు. దానికి కారణం ఏంటి? ఒకవేళ ఎన్డీఏలో భాగస్వామి అయితే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ నష్టపోయే అవకాశం ఉంది. కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తు అనేది తెలంగాణలో చాలా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఏ పార్టీకి ఎఫెక్ట్ పడుతుందంటే బీఆర్ఎస్ పార్టీకి ఎఫెక్ట్ పడుతుంది. సో కాబట్టి చావు దెబ్బ తినేటువంటి అవకాశం, 1-2 ఎంపీల కన్నా గెలుచుకునే అవకాశం లేదు. అందుకే ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కలిసినటువంటి వెంటనే ఇమీడియట్గా బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్డీఏలో కలిసేటువంటి ప్రయత్నం చేస్తుంది. లేదంటే ఆ పార్టీ దాదాపుగా కనుమరుగయ్యేటువంటి ప్రమాదం ఉంది. అందుకే కేటీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. తాజాగా మల్లారెడ్డి కూడా బీజేపీతో పొత్తు ఉంటుంది అనేటువంటి సంకేతాలు తీసుకొచ్చారు. దానికి ప్రతిగా ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారంటే బీఆర్ఎస్ పార్టీ మనుగడ కోసం, ఆ పార్టీని బతికించుకోవడం కోసం మాత్రమే ఇలాంటి లీకులు ఇస్తున్నారు, పొత్తు లీకులు. కానీ మేము మాత్రం పొత్తు పెట్టుకోము, అసలు అది క్లోజ్ అయినటువంటి పార్టీ, అది చచ్చిపోయినటువంటి పార్టీ, ఆ పార్టీతో మేమెందుకు పొత్తు పెట్టుకుంటాం అని చెప్పి ఇప్పుడు బీజేపీ నేతలు చెప్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ కొంత బలమైనటువంటి పార్టీ ఇప్పటి వరకు కూడా. కానీ రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదు. సపోజ్ ఒక ఎంపీ 2 ఎంపీలకు పరిమితం అయిందంటే అసలు ఆ పార్టీని పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు. సో అలాంటి పరిస్థితి లేకుండా ఉండాలంటే బీజేపీతో పొత్తు ఒకటే అనివార్యం. సో ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అడిగేశారు కాబట్టి ఖచ్చితంగా అడిగేసే అవకాశం ఉంది. సో వీళ్ళిద్దరు గురు శిష్యులు. చంద్రబాబు నాయుడు దగ్గర కేసీఆర్ క్యాబినెట్ లో పనిచేశారు. సమకాలీన పొలిటికల్ లీడర్స్ అని చెప్తూ ఉంటాడు కేసీఆర్. కానీ
చంద్రబాబు నాయుడు ఒక గురువుగానే భావిస్తూ ఉంటాడు. కాబట్టి గురువు వెళ్ళినటువంటి బాటలోనే ఇప్పుడు శిష్యుడు కూడా వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.